నా ముందు 2 ప్రశ్నలున్నాయి, 2 దారులున్నాయి. ఎందుకంటే నేను ఇద్దరిని ప్రేమిస్తున్నాను. ఒకటి అమ్మా నాన్న, 2 నా అను. కానీ ఇద్దరిలో నేను ఎవరో ఒకరికి దూరం కావాలి. అది ప్రేమ వల్లే, కేవలం ప్రేమ వల్లే. ఏంట్రా సిద్ధు, ఏం చేస్తున్నావు ఒకడివే? ఎప్పుడు చూసినా ఏంట్రా నువ్వు? ఏముంది చీకట్లో? రా రూమ్కి వెళ్దాం. చీకటికి వెలుతురికి పెద్దగా తేడా లేదురా. ఎక్కడుంటే ఏముంది? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావురా? ఇంకా బాధపడడానికి ఏముంది? నువ్వు చేయాల్సిందంతా చేసావు కదా. చేయాల్సిందంతా చేశానే కానీ కావాల్సింది మాత్రం చేయలేకపోయానురా. నా 5 సంవత్సరాల ప్రేమను గెలిపించుకోవడానికి సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ కన్నవాళ్ళ ప్రేమ ముందు నా ప్రేమ గెలవలేకపోతుందిరా. నాకు తెలియక అడుగుతున్నా, అంత ట్రై చేసినా ఎందుకు ఒప్పుకోలేదురా మీ పేరెంట్స్? ఒప్పించడానికి నా దగ్గర ఎన్ని కారణాలున్నాయో ఒప్పుకోకపోవడానికి వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ కారణాలున్నాయి. అలా అన్నప్పుడు సింపుల్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అయిపోయేది. తర్వాత అన్నీ అవే సెట్ అయ్యేవి కదా. అలా అనుకొని ఉంటే ఇప్పటికీ నా పెళ్ళై సంవత్సరం అయ్యి ఉండేది. కానీ నాకు కావాల్సింది అదే కాదురా. ఇలా నేను జీవితాంతం బాధపడినా పర్లేదు, కానీ నాకు జన్మనిచ్చిన వాళ్ళు నా వల్ల ఒక్క క్షణం కూడా బాధపడకూడదు. మరైతే చేసేదేముంది? లైట్ తీసుకో సిద్ధు, పోతే పోనీ. పోతే పోనీ అనుకునేలా ప్రేమించలేదురా తనని. మరైతే ఏం చేస్తావు చెప్పు? అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఇలాంటప్పుడు అవ్వా బువ్వా 2 అంటే కుదరదు. ఇద్దరిట్లో ఎవరో ఒకరిని మర్చిపోవాలి. ప్రేమ నాకు అన్నీ నేర్పించింది, కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం ఎలాగో నేర్పించడం మాత్రం మర్చిపోయిందిరా. సిద్ధు, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎలా అవుతుందిరా? ఇప్పుడు నీ చేతిలో మాత్రం ఏముందిరా? ఏం లేదురా. నన్ను ప్రేమించినందుకు నా అను ఇంకా ఏడుస్తూనే ఉంది. నేను చేస్తుంది కరెక్టే అని తనకు అర్థమయ్యేలా చెప్పాలి. తన ముఖంలో నవ్వు చూడాలిరా. ఇంకేం చెప్తావు, ఎలా చెప్తావు? చాలాసార్లు మాట్లాడానన్నావు కదరా, కొత్తగా ఏం చెప్పి ఒప్పిస్తావురా? లేదురా, ఇదే లాస్ట్. ఎందుకో ఈసారి అను నా మాట వింటుందనిపిస్తుంది. వద్దురా, మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడి తనని బాధపెట్టి నువ్వు బాధపడ్డాం నాకు ఇష్టం లేదురా సిద్ధు. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నన్ను వద్దనకు. అను ముఖంలో నవ్వు చూడాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. సరేరా, నీ ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండడం కన్నా నాకు ఎక్కువ ఏముందిరా? తనని కలిస్తే సంతోషంగా ఉంటానంటే మాత్రం వద్దని చెప్పనురా. ఓకేరా. సరేరా, ఇప్పటికే లేట్ అయిపోయింది, వచ్చి పడుకో. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ప్రేమలో ప్రశ్నించడం బదులన్నదే లేదుగా, గుండెనే తొలి చేసిన ఈ జన్మకే రాదుగా, వెలుగంతా చీకటిలా మార్చేసిన మన ప్రేమ చిరకాలమే, కన్నుల్లో నీరంతా కరిగేసిన నీ తోడు వదిలేదెలా, ప్రేమలో ప్రశ్నించడం బదులన్నదే లేదుగా, గుండెనే తొలి చేసిన
సారీ అను, నేనే రమ్మని చెప్పి నేనే కొంచెం లేటుగా వచ్చాను. ఎవరు రమ్మంటే ఏంటి సిద్ధు? నువ్వు వస్తున్నావు అన్న సంతోషంలో నేనే కొంచెం ముందొచ్చాను. దానికి సారీ ఎందుకు? నువ్వు రాకపోయినా వస్తావేమోనని లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను. అలాంటిది ఓ 10 నిమిషాలు ఉండలేనా? నేను వెయిట్ చేస్తాను, కానీ ఎంత వెయిట్ చేసినా లాభం లేదు. కన్నవాళ్ళని బాధపెట్టి మనం మాత్రం ఎలా సుఖంగా ఉండగలం? ఈ ఒక్క జన్మకి భార్యాభర్తలం కాలేకపోతున్నందుకు నన్ను క్షమించాను. నాతో మాట్లాడాలని రమ్మని చెప్పి మౌనంగా ఉంటావేంటి? ఏమైనా మాట్లాడు సిద్ధు. ఇంకో 5 డేస్లో నాకు పెళ్లి సిద్ధు. నెక్స్ట్ 10 డేస్లో యూఎస్ వెళ్ళాలంట. ప్లీజ్ అను, ఇలా నువ్వు ఏడుస్తుంటే చూడటానికి కాదు నేను వచ్చింది. ఈసారైనా నువ్వు అర్థం చేసుకుంటావని, నీ ముఖంలో నవ్వు చూద్దామని వచ్చాను. అసలు ఏడవడం ఎందుకు? ఏమైంది ఇప్పుడు? ఏడవడం కాకపోతే ఏం చేయాలి? ఇంకా ఏం జరగాలి? పిచ్చాను, నీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? ఈ 5 సంవత్సరాల ప్రేమలో మనకు 100 సంవత్సరాలు సరిపోయే జ్ఞాపకాలున్నాయి. అవి చాలదా మిగతా జీవితాన్ని ఆనందంగా గడపడానికి? ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారు సిద్ధు. మనలాగా విడిపోతే కాదు. కలిసుంటేనే ప్రేమని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమని ఎవరన్నారని? నువ్వు నమ్ముతావా? మనం గొప్పగా చెప్పుకునే ప్రేమ కథలన్నింటిలోనూ ఆఖరికి ప్రేమికులు విడిపోయిన వాళ్ళే. ప్రేమ అంటేనే మనం ప్రేమించే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని హ్యాపీగా ఉంచడం. ఇప్పుడు మనం చేస్తుంది అదే అను. ఏమో సిద్ధు, నాకు అవన్నీ తెలీదు, కానీ నీతో మాట్లాడితే చాలు ఎవరినైనా కన్విన్స్ చేసేస్తాం. నేను కన్విన్స్ చేయట్లేదు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలా చెప్తే ఏంటి సిద్ధు? సింపుల్గా విడిపోదామనేగా చెప్తోంది. కలిసి ఉండడం కుదరదనేగా అంటోంది. అయ్యో అను, నీకెలా చెప్పాలి? అందరిలా మనం కొట్టుకోనో తిట్టుకోనో ఒకరినొకరు అనుమానించుకోనో విడిపోవడం లేదు. మనపైన పంచప్రాణాలు పెట్టుకున్న మన కన్నవాళ్ళ ప్రేమ కోసం విడిపోతున్నాం. అలా అని ఇది స్వార్థం కోసమో త్యాగం కోసమో చేస్తుంది కాదు. మన ప్రేమలో విషాదం ఉండకూడదని చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఇలా బాధపడ్డారో తెలియదు, కానీ నా ఈ నిర్ణయం వల్ల మాత్రం మనమిద్దరం బాధపడుతున్నాం. కానీ తప్పదు. నీకు దూరం అవుతున్నానంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది, కానీ చచ్చిపోతే నిన్నింకా చూడలేను, కనీసం మాట్లాడలేను. అందుకే ఆ పని చేయట్లేదు. నీలా ఆలోచిస్తే మాత్రం మనం చేస్తోంది కరెక్టే అనిపిస్తోంది. నేను మాట అడుగుతాను, చెప్తావా? అడుగు. నన్ను మర్చిపోవు కదా? ఎలా మర్చిపోతాను? నీకోటి చెప్పనా? కన్న కూతురికి పెళ్లి చేసి పంపించినంత మాత్రాన కన్నవాళ్ళకి ఆ కూతురు మీద ప్రేమ తగ్గినట్టు కాదు, పోయినట్టు అంతకన్నా కాదు. ఇది కూడా అంతే అను. నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎప్పటికీ తగ్గదు. నీకు దూరంగా ఉండే ప్రతి నిమిషం నాకు నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒకటి మాత్రం నిజమను, మళ్ళీ నీ జీవితంలోకి నాలాంటి అబ్బాయి వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ జన్మ జన్మలకి నువ్వే నా జీవిత భాగస్వామి అనుకున్న నా జీవితంలోకి మాత్రం
మళ్ళీ నీలాంటి అమ్మాయి రాదను. నీకు ధైర్యం చెప్తున్నానే కానీ నువ్వు దూరం అవుతున్నావంటే తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. I love you, Sidhu. I love you so much. నా కోరిక ఒకటే అను, నీ పెళ్ళవుతున్నప్పుడు కూడా నీ ముఖంలో నవ్వు ఉండాలి. ఆ నవ్వుకి కారణం మన ప్రేమ అయి ఉండాలి. ఉంటుంది కదా? ఒకసారి నవ్వను, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. ఇది చాలను, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఎప్పటికి ఇలానే నవ్వుతూ ఉండాలి. అప్పుడే మనం చేసిన దానికి మన ప్రేమ గర్వపడుతుంది. ఓటమిలా కనిపిస్తున్న ఈ ప్రేమలో గెలిచానని సంబరపడుతుంది. ఒకటి మాత్రం మర్చిపోకను, అంటిల్ మై లాస్ట్ బ్రీత్ నాతో నువ్వు ఉంటావు, నీతో నేనుంటా. అరే మామా, అరే అనురా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదరా. అనుతో మాట్లాడానురా. ఇన్ని రోజులకు అను అర్థం చేసుకుంది. తన ముఖంలో ఆనందం చూశానురా. ఎవరితో మాట్లాడారు ఎంతసేపు? ఎవరు అర్థం చేసుకున్నారా నిన్ను? అసలు ఎవరు కనిపిస్తున్నారా నీకు ఇక్కడ? నిన్ను నీ ప్రేమను దూరం చేసుకోలేక ఆ పిచ్చి తల్లి అందరికీ దూరం అయిపోయిందిరా. నీ అను చచ్చిపోయి సంవత్సరం అవుతుందిరా. మాకెవరికి కనిపించిన అను నీ ఒక్కడికి ఎలా కనిపిస్తుందిరా? నీ ఒక్కడితోనే ఎలా మాట్లాడుతుందిరా? చూడరా అనుని, అను అను ఇప్పటిదాకా ఇక్కడే మాట్లాడాను రా తనతో. నాకు తెలుసురా, నేను చూశాను. నేను రాగానే తను వెళ్ళిపోయిందిరా. లేదురా, అనుతో ఒకసారి. రే సిద్ధు, రా మనం కూడా వెళ్దాం. చనిపోయిన నీ అను ప్రేమలో ఓడిందో గెలిచిందో తెలియదు కానీ మీ ఇద్దరిని దూరం చేసిన ప్రేమ మాత్రం ఒంటరైపోయిందిరా, ఓడిపోయిందిరా.